హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్త్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్. సో నేను ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే క్లాప్ యాక్టివేటెడ్ స్మార్ట్ బల్బ్ని క్రియేట్ చేయబోతున్నాను. సో మనం క్లాప్ చేస్తే బల్బ్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అలానే మనం మళ్ళీ క్లాప్ చేస్తే బల్బ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ని మనం ఈ వీడియోలో క్రియేట్ చేయబోతున్నాం. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, క్లాప్ యాక్టివేటెడ్ స్మార్ట్ బల్బ్ని క్రియేట్ చేయడానికి మనకి ముందుగా ఆర్డినో యుఎన్ఓ కావాలి. సో ఆర్డినో యుఎన్ఓ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ఇది ఒక మైక్రో కంట్రోలర్. సో ఈ మైక్రో కంట్రోలర్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి సౌండ్ సెన్సార్ కావాలి. సో ఇదేనమాట సౌండ్ సెన్సార్. సో దీనికి 3 పిన్స్ ఉంటాయి. సో ఈ ఆరెంజ్ కలర్ పిన్కి మనం పాజిటివ్ పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తాము. సో నేను ఇక్కడ 3.3 వోల్ట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ బ్లూ కలర్ వైర్కి మనం నెగిటివ్ పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తాం. సో అలానే ఈ గ్రీన్ కలర్ వైర్ ఏంటంటే అవుట్పుట్ అనమాట. సో ఈ సౌండ్ సెన్సార్ని యూజ్ చేసి మనం క్లాప్స్ని డిటెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆర్డినో యుఎన్ఓకి ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూపిస్తాను. సో ఇక్కడ 3.3 వోల్ట్స్ అని ఉంది కదా. సో ఈ 3.3 వోల్ట్స్ పిన్కి VCC పిన్ని కనెక్ట్ చేయాలి. సో నేను VCC పిన్ని 3.3 వోల్ట్స్ పిన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో అలానే బ్లూ కలర్ది గ్రౌండ్ పిన్. సో ఆ గ్రౌండ్ పిన్ని నెగిటివ్ పవర్ సప్లై పిన్ అనమాట. సో గ్రౌండ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ గ్రీన్ కలర్ పిన్ వచ్చేసి అవుట్పుట్ పిన్. సో అవుట్పుట్ని నేను పిన్ నెంబర్ 8 నుంచి తీసుకుంటున్నాను. సో పిన్ నెంబర్ 8కి కనెక్ట్ చేశాను. సో ఈ పిన్స్ని కనెక్ట్ చేసే ముందు ఈ ఆర్డినో యుఎన్ఓకి ఒక ప్రోగ్రామ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆర్డినో IDE సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఆ ప్రోగ్రామ్ని ఈ ఆర్డినో యుఎన్ఓ బోర్డుకి అప్లోడ్ చేయాలి. సో నేను ముందుగానే అప్లోడ్ చేశాను. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్రోగ్రామ్ లింక్. సో దాన్ని కాపీ చేసి మీరు అప్లోడ్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి 2 ఛానల్ రిలే మాడ్యూల్ కావాలి. సో ఇదేనమాట 2 ఛానల్ రిలే మాడ్యూల్. సో ఇది బల్బ్ హోల్డర్ అనమాట. సో దీన్ని ఎలా కనెక్షన్ ఇచ్చానో చూపిస్తాను. సో బల్బ్ నుంచి ఒక వైర్ని నేను ఈ రిలే మాడ్యూల్కి కనెక్ట్ చేశాను. సో అలానే ఇది AC పవర్ సప్లై వైర్ అనమాట. సో ఫస్ట్ వైర్ని నేను ఈ బల్బ్ హోల్డర్కి కనెక్ట్ చేశాను. అలానే సెకండ్ వైర్ని ఈ 2 ఛానల్ రిలే మాడ్యూల్కి కనెక్ట్ చేశాను. సో ఇక్కడ మనకి ఈ రిలే మాడ్యూల్కి 2 ఛానల్ రిలే మాడ్యూల్కి మనకి 4 ఇన్పుట్ పిన్స్ ఉంటాయి. సో VCC అలానే గ్రౌండ్ పిన్. సో VCC పిన్కి 5 వోల్ట్స్ ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాము. సో గ్రౌండ్ పిన్కి నెగిటివ్ పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తాము. సో నేను ఇక్కడ ఛానల్ 1ని యూజ్ చేస్తున్నాను. సో IN1కి నేను ఎల్లో కలర్ పిన్ని కనెక్ట్ చేశాను, ఎల్లో కలర్ జంపర్ వైర్ని కనెక్ట్ చేశాను. సో దీనికి మనం ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాము. సో క్లాప్ని డిటెక్ట్ చేసినప్పుడు లైట్ బల్బ్ అనేది ఆన్ అవుతుంది. సో ఈ బల్బ్ హోల్డర్కి నేను లైట్ బల్బ్ని కనెక్ట్ చేశాను. సో ఈ కనెక్షన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా కనెక్షన్ ఇవ్వండి, ఎందుకంటే AC పవర్ సప్లైని యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఆర్డినో యుఎన్ఓకి ఈ రిలే మాడ్యూల్వి ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూపిస్తాను. సో ఈ పాజిటివ్ వైర్ని 5 వోల్ట్స్ పిన్కి కనెక్ట్ చేయాలి. సో పాజిటివ్ వైర్ని 5 వోల్ట్స్ పిన్కి కనెక్ట్ చేశాను. సో అలానే ఇది ఇన్పుట్ పిన్ అన్నమాట, IN1 పిన్. సో ఈ పిన్ని
సో ఈ పిన్కి ఈ వైర్కి నేను 100 ఓం రెసిస్టర్ని కనెక్ట్ చేశాను. ఆర్డినో పిన్ నెంబర్ 4కి కనెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ గ్రౌండ్ పిన్ అనమాట. సో ఈ గ్రౌండ్ పిన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ నేను పవర్ సప్లై కోసం నేను ఈ బ్యాటరీస్ని కనెక్ట్ చేస్తున్నాను. 7.4 వోల్ట్స్ని ఆర్డినో యూఎన్ఓకి ప్రొవైడ్ చేస్తున్నాను. సో పాజిటివ్ టెర్మినల్ని విఎన్ పిన్కి కనెక్ట్ చేశాను. అలానే నెగిటివ్ టెర్మినల్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో సర్క్యూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు అవుట్పుట్ని చూపిస్తాను. సో ఇప్పుడు క్లాప్ చేయగానే ఈ లైట్ బల్బ్ అనేది ఆన్ అవుతుంది, చూడండి. సో మళ్ళీ క్లాప్ చేయగానే లైట్ బల్బ్ అనేది ఆఫ్ అయింది. సో మళ్ళీ చూపిస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.